దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో నుండి రోమపత్రిక 15వ అధ్యాయము 14వ వచనం. 14వ వచనములో, నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. ఇందులో మొదటి అంశమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ రకరకాల అంశాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ దినమున కూడా ఈ మొదటి భాగమును గురించి ఒక అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. నా సహోదరులారా, మీరు కేవలం మంచివారు అని నా మట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. రూఢిగా మనల్ని గూర్చి నమ్మేవారు మనకున్నారా అనేది అంశం. ఇప్పుడు మనము మనల్ని నమ్మే వాళ్ళను రూఢిగా, నాకు తెలుసు, లేక ఇక్కడ నా మట్టుకు నేనును మిమ్మల్ని నమ్ముతున్న వారితో పాటు నేను కూడా రూఢిగా చెప్పగలను మీ గురించి. మీరు కేవలము మంచివారు, కేవలం మంచివారు. మంచిని మాత్రమే మీరు కనపరుస్తూ ఉన్నారు, మంచిని వెతుకుతున్నారు, మంచిని సపోర్ట్ చేస్తున్నారు. మంచి తనము కలిగిన వారితో కలిసి మీరు మంచిని వృద్ధి చేయుటలో పాలిభాగస్తులు అవుతున్నారు అని నేను కూడా కన్విన్స్ అయ్యాను. నేను కూడా మిమ్మల్ని గురించి తెలుసుకున్నాను. మీరు ఉండేది, మీరు నిలబడేది, మీరు కనపరిచేది, మీరు సపోర్ట్ చేసేది, వీటన్నిటిని బట్టి మీ యొక్క పనేంటి, మీరు ఎవరితో ఉంటున్నారు, దేంట్లో భాగస్వామ్యులు అవుతున్నారు, పాలిభాగస్తులు అవుతున్నారు, దీని అంతటిని బట్టి నేను కూడా రూఢిగా నమ్ముచున్నాను మీరు కేవలం మంచివారు. కాబట్టి దీంట్లో నుండి, ఈ అంశంలో నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని రూఢిగా నమ్మేవారు మనకున్నారా. ఒకటి, దేవుడు మనల్ని రూఢిగా నమ్మేవారిని అనుగ్రహించాడు. అది దేవుని యొక్క కృప, అది ఆయన వరం, అది ఆయన వరం. మనల్ని రూఢిగా నమ్మేవారిలో తల్లిదండ్రులు మొదటి స్థానంలో ఉంటారు. ఏ స్థానంలో ఉంటారు? మొదటి స్థానములో. ఈ నమ్మకత్వానికి సంబంధించి, నమ్మడానికి సంబంధించిన విషయంలో మనకు కష్టం వచ్చింది అనుకోండి, మన హాస్పిటల్లో పడ్డాం అనుకోండి, ఎవరుంటారు మళ్ళీ మనతో ఉన్న వాళ్ళంతా మాయమవుతారు. మళ్ళీ తల్లిదండ్రులే మన కొరకు ఉంటారు. ఒకవేళ వారికి ఉన్న పరిస్థితులు, మాకు ధనము లేదు, లేక మేము చేయాల్సిన పరిస్థితులు, సహాయం చేయలేని స్థితిలో ఉన్నామన్నా కూడా కనీసం ఉండొచ్చు తోడుగా, కనీసం తోడుగా ఉండవచ్చు. తోడుగా ఉండడం కూడా చేత కాదా, కానీ మాయమవుతూ ఉంటారు, దూరం అవుతూ ఉంటారు. మళ్ళీ తల్లిదండ్రులే ఉంటారు. వారి దగ్గర ధనం లేకపోయినా వారు ఉంటారు, వారి మనస్సు వెతుకుతూ ఉంటుంది. కాబట్టి ఆ నమ్మేవారిని ఇచ్చాడు అనే దాంట్లో తల్లిదండ్రులు మొదటి స్థానంలో ఉంటారు. ఎవరైనా ఎవరెవరిని పెట్టుకున్నా కూడా మొదటి స్థానములో, ఈ భూలోకములో మొదటి స్థానములో వారు ఉండడాన్ని గురించి మనం చూస్తున్నాం. వారు నమ్ముతూ ఉన్నారు. నమ్మేవారిని సంపాదించుకోవడం ఒక ముఖ్యమైన విషయం అయితే, నమ్మేవారిని దేవుడే ఇచ్చాడు. ఇచ్చినప్పటికీ నీ పని లేదు. నీ పని ఏంటంటే దాన్ని కాపాడుకోవడమే పని. సంపాదించుకోవడంలో కొంత శ్రమ ఉంటుంది. చాలా జాగ్రత్తగా కనపరుచుకోవడం ఒక వంతు, ఆ కనపరుచుకున్న దాన్ని ఇతరులు నమ్మే అంత వరకు ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడం, ఇదంతా కూడా పని. కానీ నమ్మేవారిని దేవుడు అనుగ్రహించాడు. అందులో తల్లిదండ్రులు, అలాగే రక్త సంబంధులు, సహోదరులు, సహోదరులు, కుటుంబంలో
వారు ఒకానొక సమయం తర్వాత ఏమవుతున్నారు అనేది వేరే విషయం. కానీ చూడండి, అటువంటి విషయాలన్నిటికి ముందు మీరు చూడండి, వారు పెరిగిన విధానం చూడండి. ఒక కుటుంబంలో వారు పెరిగినప్పుడు ఒకరి పట్ల ఒకరికి ఎంత నమ్మకము, ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమ, ఎంత అభిమానము, వారు పెరిగిన విధానం చూడండి. పెరిగిన తర్వాత పరిస్థితులు కానీ, రకరకాల విషయాలు కానీ, రకరకాల వ్యక్తులు కానీ, ఇవన్నీ దూరం చేసిన విషయాల దగ్గరికి మీరు వెళ్ళకుండా, వారు పెరిగిన విధానంలో ఆలోచించినప్పుడు, లేక ఆ దృశ్యాలను చూడగలిగితే, అదొక సీరియల్ లాగా, ఒక స్కిట్ లాగా, ఒక డాక్యుమెంటరీ లాగా మీరు దాన్ని చూడగలిగితే ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ దృశ్యాలు. కాబట్టి రక్త సంబంధులు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత సన్నిహితులైన కొంతమంది వ్యక్తులు, స్నేహితులు అందామా, వ్యక్తులను మనం చూస్తాం. వీళ్ళంతా కూడా మనల్ని నమ్ముతున్నవారు, తల్లిదండ్రులు, అలాగే రక్త సంబంధులు, సహోదరులు, సహోదరీలు. ఆ తర్వాత సన్నిహితులైన వ్యక్తులు, స్నేహితులు అనే విషయాన్ని మనం చూస్తాం. వీరిని దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆ బంధాలను కాపాడుకోవడం, వారి ఎదుట ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. వారి ఎదుట ఎలా ఉండడం? ట్రాన్స్పరెంట్గా ఉండడం. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండడం అనే దానికి సంబంధించి మన డిక్షనరీలో చూస్తే చాలా పదాలు నేను కనుగొన్నాను. చాలా పదాలు. స్వచ్ఛత, స్పష్టత, బాగుగా కనబడుట, కాంతి భేదకం లేకుండా ఉండుట. మన అద్దంలో చూస్తే తర్వాత కనబడుతుందా, మనం కనబడతామా? అది కాంతిని ఏం చేస్తుంది? ఆపుతుంది. మనం టార్చ్ లైట్ వేస్తే అది వెనక్కి వస్తుంటుంది. కాంతిని ఆపకుండా ఉండుట, బాగుగా కనబడునట్టి, స్పష్టముగా కనబడుట, స్వచ్ఛముగా ఉండుట, అనేకమైన పదాలు. కాబట్టి పారదర్శకముగా ఉండుట, బాగుగా కనబడుట, దాపరికము లేకుండుట, దాయగలిగింది లేకుండుట, ఆ విధంగా అనేకమైన పదాలను మనం చూస్తాం. ఆ బంధాలను కాపాడుకోవడం, ఆ బంధాలు మనకు ఎటువంటి సౌకర్యాన్ని, సుఖాన్ని, క్షేమాన్ని, ఒత్తిడి లేని జీవితాన్ని, మన జీవితం ఇతరుల కంటే సాఫీగా ఉండడం, తేలికగా ఉండడం, తద్వారా మనము గమ్యము వైపు వేగంగా వెళ్ళడం, నడక కాదు పరుగు. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. కాబట్టి మనము దేవుడు ఆ విధంగా తల్లిదండ్రులను, రక్త సంబంధులను, స్నేహితులను అనుగ్రహించినప్పుడు ఇక ఆ బంధాలను కాపాడుకోవడం అనేది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నమ్మేవారు, ఇక్కడ నేను కూడా మిమ్మల్ని గురించి కన్విన్స్ అయ్యాను, చెప్పగలను. ఎందుకంటే మీరు ఎవరితో ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎందులో భాగస్థులవుతున్నారు, ఏ యొక్క కార్యక్రమము మీ ద్వారా జరుగుతుంది, మీరు దేన్ని వెతుకుతున్నారు, మీలో నుండి ఏది బయటికి వస్తుంది, ఏది కనబడుతుంది, అలాగే దేన్ని అభ్యాసం చేస్తున్నారు. నిపుణులం కావాలి, మేము పర్ఫెక్ట్ కావాలని నిరంతరం దేంట్లో నిమగ్నమయ్యారు. ఇవన్నీ చూసినప్పుడు నేను కూడా మిమ్మల్ని గురించి కన్విన్స్ అయ్యాను, నేను కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గురించి చెప్పగలను. అలాంటి వారు మనకు ఉన్నారా? అలాంటి వారిని మనం సంపాదించుకున్నామా? అలా నమ్మడానికి మనం ఏం చెయ్యాలి? దేవుని వాక్యం ఆ విషయాలు తెలియజేస్తుంది. అట్టి వారిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సాతాను ఎవరిని అనుగ్రహిస్తున్నాడు? ఒత్తిడి, భారము, బరువు, స్ట్రెస్కు గురవ్వడం, మన జీవితము భారముగా, మన అడుగులు బరువుతో పడునట్లుగా, మన వేగం తగ్గునట్లుగా. ఎందుకంటే నువ్వు ఎంత వేగంగా వెళ్తే అలాంటి వాటిని ఏం చేస్తావు? పొందుకుంటావు, సంపాదించుకుంటావు యుగాయుగముల జీవితం కోసం. కాబట్టి సాతాను ఏం చేస్తాడు? శత్రు వీలైనంత నీ వేగాన్ని తగ్గిస్తే కొన్ని నీకు దూరం అవుతాయి. ఏంటి దూరం అయ్యేవి? దేవుడు నీ కోసం పెట్టినవి.
నీ జీవితంలో ఇవి పొందుకోవాలని వేటినైతే దేవుడు ఇచ్చాడో ఆ వేగంతో నువ్వు వెళ్తే చాలా వాటిని పొందుకుంటావు, అన్నిటిని పొందుకుంటావు. ఆ వేగం తగ్గితే కొన్ని దూరం అవుతాయి. మన జీవితంలో ఎప్పుడు కూడా గమ్యం మీద దృష్టి పెట్టాలని దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎంత దృష్టి పెట్టినా ఇది నీకు ఎక్కువ ఉన్నా ఇది తక్కువ ఉన్నా ఇది నీకు సరిపోదు. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మళ్ళీ తప్పుకుంటావు. దీన్ని తృప్తి కలిగి ఉంటే ఏం జరుగుద్ది? గొప్ప లాభ సాధనములో గొప్ప లాభంలో పడిపోతావు నువ్వు. అంటే అసలైన లాభదాయకమైన దైవ భక్తి మీద నిరంతరం ఫుల్ ఎఫర్ట్ దాని మీద నువ్వు పెడతావు. పూర్తి కాన్సన్ట్రేషన్, నీ యొక్క శక్తి అంతా కూడా శక్తి లోపం లేకుండా దాని కొరకు పనిచేస్తావు. దేని కొరకు? శాశ్వతమైన వాటి కొరకు, దేవుడు ఇవ్వాలనుకునే జీవితం కొరకు, యుగ యుగములు ఉండునట్టి దాని కొరకు. మరి దీని సంగతి ఏంటి? దీని సంగతి ఏంటి? కావలసినంత వరకు, కానీ దీంట్లో తృప్తి అనేది కావాలి. అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి. అంతవరకు తృప్తి లేకుంటే ఓకే, ఎందుకంటే ఇవి తప్పనిసరి విషయాలు. ఆహారము, వస్త్రము తప్పనిసరి. దాని కొరకు చింతించే విషయంలో అది తప్పనిసరి గనక దాని కోసము దేవుడు ఏం చేస్తాడు? నీ చింతను దేవుడు తప్పుగా భావించడు, లోపముగా తీసుకోడు. కానీ అవి వచ్చిన తర్వాత ఆహారం తీసుకున్నావు, వస్త్రం కలిగి ఉన్నావు, ఇంకేంటి నువ్వు పరిగెత్తొచ్చు. ఇప్పుడు నీవు అసలైన దాని కొరకు సిద్ధంగా ఉన్నావు నువ్వు అనేవి మనము గుర్తించాలి. కాబట్టి ప్రభువు ఎటువంటి ముఖ్యమైన విషయాల కొరకు మనం జీవించాలని ప్రభువు తెలియజేస్తున్నాడు. కానీ సాతాను మన కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తాడు. వాడు యొక్క వ్యూహాలు అంత అంత సామాన్యమైనవి కాదు. ఒకటి, రెండవది అంత అరుదైనవి కాదు. అంటే వాడు నిరంతరము తయారు చేస్తూనే ఉంటాడు ఆయుధాలు. ఎలా ఆపాలి, ఎలా అడ్డగించాలి, పైకొకటి చూపించి లోపల నుండి మరొకటి. చూసారా? మాయ. పైన చూపించేది వేరు, లోపల చేసేది వేరు. ఈ మధ్య మనకు అనేకమైన అప్రమత్తంగా ఉండండి అనే మెసేజ్లు వస్తున్నాయి కదా. దాంట్లో ఒకసారి చదివాను, చూసి బాగుంది ఇది అనిపించింది. మోసపూరితమైన ఉద్దేశాలతో అది ఆ మెసేజ్లు చూస్తుంటే అవును కదా, కనిపించేదేమో ఎలా కనిపిస్తుంది? మీకు లోన్ కావాలా, మీకు సులువుగా ధనం కావాలా, కనిపించడానికి స్నేహితులుగా, మేలు కోరేవారుగా, బాధ తగ్గించేవారుగా, ఆపద్ బాంధవులుగా ఆ యొక్క దాన్ని చదివినప్పుడు బాగా అనిపించింది. అది మోసపూరితమైన ఉద్దేశాలతో, లోపల ఉన్న ఉద్దేశాలు వేరు. సాతాను ఆ విధంగా వాడి ఉద్దేశాలు వేరు. మనల్ని అడ్డగించాలి. నువ్వు ఈ వేగంతో వెళ్తే చాలా గొప్ప వాటిని పొందుకుంటావు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కోణములో సాతాను చాలా ముందుకు వెళ్ళి ఉన్నాడు. ఒక కోణములో అక్కడ కృతజ్ఞత లేనందు చేత అక్కడి నుండి పడిపోయాడు. మరొక కోణములో అన్నిటికి దూరం అయ్యాడు. మరొక కోణములో అన్నిటికి దూరం అయ్యాడు. ఒక కోణములో వాడు మనకంటే ముందుకు వెళ్ళి దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించి కాలుచున్న రాళ్ల మధ్యలో నడిచి అది కనబడుతుంది. కానీ మరొక కోణం కూడా ఉంది. ఆ కోణంలో వాడు ఒకప్పుడు వెలుగుదూత, ఇప్పుడు వెలుగుదూత కాదు. ఇప్పుడు వెలుగుదూత మాస్కును ధరించిన వాడు. ఇప్పుడెవరు? వెలుగుదూత వేషము వేసుకున్నవాడు అనేది మనం గుర్తించాలి. అంటే వాడు ఏం చేస్తుంటాడు? వాడికి అన్నిటికి దూరం అయ్యాడు కదా, నువ్వు పొందుకుంటున్నావు. ఎందుకు ఇక్కడ ఆగి చెప్పాల్సి వస్తుందంటే, మనం పొందుకుంటున్నాం. వాడికి ఏ ఒక్కటి లేదు. రక్షణ ఉందా? ఏ ఒక్కటి లేదు.
దేవునికి ఎన్ని విషయాలు లోబడ్డావు? అన్నిటిని అతిక్రమిస్తున్నాడు. మనం లోబడుతున్నవి లెక్క పెట్టుకుంటే సాతాను ముందు మనం అతిశయపడవచ్చు. నేను మారు మనసు పిలుపును పొందాను, బాప్తిసం తీసుకున్నాను, గురి యొద్దకు నడుస్తున్నాను, అలాంటి వారితో కలిసి ఆ పనిలో నిమగ్నమయ్యాను, పాలిభాగస్తున్నయ్యాను. ఇలా ఒక్కొక్కటి అనుదినం మోకరిస్తున్నాను దేవుని సన్నిధిలో, ఆయన గణపరుస్తున్నాను, ఆయన ఎదుట నా హృదయాన్ని లోపరుస్తున్నాను, విధేయతకు ఆహ్వానాన్ని పలుకుతున్నాను, స్వపరిశీలనకు. నువ్వు ఎప్పుడైనా చేసావంటే సిగ్గుపడాలి సాతాను కదా. ఈ కోణం కూడా మనం ఆలోచించాలి. కాబట్టి నువ్వు పొందుకుంటున్నావు, వాడి దగ్గర లేనిది, కాబట్టి ఎలాగైనా ఆపాలి అని వాడు నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేది మనం గుర్తించాలి. దేవుడు జీవితాన్ని చాలా తేలిక చేసేది ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇక్కడ బాగుందని ఉండిపోవడానికి కాదు. ఏం బాగుంటుంది? అంత ప్రమాదకరంగా మారుతుంది. నీ శరీరాన్ని నువ్వు నమ్మకూడదు, నీకున్న ఆరోగ్యాన్ని నమ్మకూడదు. అది క్షయమైంది, అది అక్షయమైంది కాదు. నువ్వు అక్షయమైంది పొందుకునే అంతవరకు ఏం చేయాలి? వెళ్తూనే ఉండాలి. అడవిలో ఒక చోట బాగుందని ఆగిపోతే ఎంతసేపు బాగుంటుంది? రాత్రి అవుతుంది, ప్రమాదకరమైనవి మేలుకుంటాయి. కాబట్టి నువ్వు అడవిని దాటడానికే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనము ఏం ఆలోచిస్తూ ఉంటామంటే ఇక్కడ ఉండుట మంచిది. ఏం మంచిది ఇక్కడ ఉండుట? నువ్వు అక్షయిత వైపు సాగిపోవాలి. దైవ భక్తి గొప్ప లాభ సాధనం అన్న వైపుగా నువ్వు వెళ్ళాలి. దాని కొరకు నవస్త్రములు కలిగి వాటితో తృప్తి. ఇది చాలు, ఇది ఎక్కువైనా నాకు ఏం ఎక్కువ ఉండదు. ఇలాంటి కిరీటాలు 100 పొందినా నేను కిరీటం లేనివాణ్ణి, నేను కిరీటము లేనివాణ్ణి. ఎందుకంటే ఇది వాడిపోయేది. ఈ కిరీటాన్ని చూపించుకొని ఎదుట ఉన్న ఛాలెంజ్ను ముందు పెట్టలేను. ఇది అయిపోద్ది, పొందుకున్నాను, అయిపోద్ది. ఈ జీవితంలో ఉన్న సంతోషాలను అలాంటి, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. అంటే నీళ్లు త్రాగాను అన్న సంతోషం ఎంతసేపు ఉంటుంది? మళ్ళీ నువ్వు ఎక్కడ నిలబడతావో తెలుసా? పోయి అక్కడే నిలబడతావు. ఎడారిలో దాహం 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 అనే పరిస్థితుల్లో నిలబడతావు. ఇందులో వెతకకు. నువ్వు చచ్చేదాకా ఇదే పరిస్థితిలో, ఇదే మాయలో, ఇదే మత్తులో ఉండిపోతావు. నువ్వు ముందుకు వెళ్ళాలి. జీవ జలము కొరకు, అక్షయమైన దాని కొరకు, క్షయమైన ఆహారం కోసం కాదు. నువ్వు కష్టపడాల్సింది, శ్రమ పడాల్సింది, నీవు ఆలోచించాల్సింది, వెతకాల్సింది, అడుగులు వేయాల్సింది అనేది ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి జీవితాన్ని తేలిక చేసేది ఎందుకంటే మనం నడక నుండి పడిపోయిన స్థితిలో నుండి నిలబడ్డాం, నడుస్తున్నాం, పరుగెత్తగలిగిన స్థితిలో ఉండాలి అని దేవుడి జీవితాన్ని తేలిక చేస్తుంటే మనం దీని కొరకే, ఈ క్షయిత కోసమే, ఈ వాడిపోయే దాని కొరకే, ఇది అర్థం లేకుండా పోయే దాని కొరకే కాదు మన జీవితం దేవుడిచ్చింది. పరలోకం గుర్తించాలి, దేవుడు వ్రాయాలి జీవ గ్రంథములో, లేక ఆ యొక్క క్రియల గ్రంథములో, తీర్పు లేక ప్రతిఫలం ఇచ్చే ఆ గ్రంథములో ఆ నమ్మదగిన దేవుడు వచ్చి ఒక్కొక్క క్రియను విచారించినప్పుడు మెచ్చుకోగలిగిన, బహుమానములు ఇవ్వగలిగిన జీవితం కొరకు ఏం చేయాలి? పరుగులెత్తాలి. ఈ రోజు ఏంటి దేవుణ్ణి నా జీవితములో నుండి ఆకర్షించిన విషయం? అక్షయతను వెతికిన విషయం, దైవ భక్తి గొప్ప లాభ సాధనం అన్న దాన్ని చేసింది ఈ రోజు ఏంటి అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే తేలికగా ఉండడానికి కొరకు ఈ యొక్క బంధాలు మనకు ఎంతో అవసరం. వాక్యం కూడా చెప్తుంది, అనిందులుగా ఉండండి అని వాక్యం చెప్తుంది. అలాగే నిందారహితంగా ఉండండి అని కూడా వాక్యము చెప్తుంది. అలాగే పరపక్షమందుండు వాడు ఏం చెప్పాడు? ఏ విషయంలో కూడా నీ మీద నేరారోపణ చేయకుండా సత్క్రియల విషయంలో నీవు మాదిరికరంగా ఉండు. అంటే అన్ని సత్క్రియ కొరకు పిలుస్తున్నారా? వెళ్ళి కనబడక్కడ. సత్క్రియ కోసం నేను ముందుంటానని కనపరుచుకో అని చెప్పాడు. తీతు పత్రికలో ఒకసారి ఆ వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పరపక్షమందుండు వాడు మనలను గురించి చెడు మాట ఏదియు
నేరక సిగ్గుపడునట్లు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి. అది మనం ఆలోచించాలి. ఇక్కడ ఇంకా లోతైన మాట చెప్పాడు. ఇంకా లోతైన మాట ఏంటది? అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా, ఒక బెంచ్ మార్క్‌గా ముందుండు అనేది ఇక్కడ చెప్పాడు. మనం దానికంటే ముందు చాలా చేయాల్సినవి ఉన్నాయి. అది మనం గుర్తించాలి. కాబట్టి ఈ బంధాలను కాపాడుకోవడం, అలాగే మనల్ని అలా రూఢిగా నమ్మేవారు మనకున్నారా? అలా ఉండడానికి మనం ఏం చేయాలనే విషయాల్లోనికి మనం వెళ్ళినట్లయితే దాని కొరకు మీరు ఆలోచించినా మీకు అనేకమైన విషయాలు అర్థమవుతాయి. ఒక 2, 3 విషయాలు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? ఇతరులు నన్ను గురించి రూఢిగా నమ్మడానికి నేను ఖచ్చితంగా వీరి గురించి చెప్పగలను. ఐ యామ్ క్వైట్ షూర్ దట్ యు ఆర్ ఆల్వేస్ గుడ్. నా సహోదరులారా, మిమ్మల్ని గురించి నేను ఖచ్చితంగా చెప్పగలను. నేనును రూఢిగా మిమ్మల్ని గురించి చెప్పగలను, మీరు కేవలం మంచివారు. ఇతరులు మనల్ని గురించి రూఢిగా చెప్పడానికి కొరకు మనం ఏం చేయాలి? దాని గురించి మీరు వ్యక్తిగతంగా ఆలోచిస్తే అనేకమైన విషయాలు మీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి మీకు సహాయపడతాయి. మీ ఆలోచనలో నుండి మీ లోపలికి వస్తాయి అవి. అప్పుడేం జరుగుతుంది? మీరు ముందుకు వెళ్తారు. అందులో ఒక 2, 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం గ్రహించాలి, ఒక వ్యక్తి ఓడిపోయినంత మాత్రాన మళ్ళీ జయం సాధించలేడనేది ఏం కాదు. అర్థమవుతుంది? పరీక్ష ఫెయిల్ అయినంత మాత్రాన ఎప్పుడు అక్కడే ఉంటాడని కాదు. మళ్ళీ అతడు పాస్ కావచ్చు, మళ్ళీ గెలవచ్చు. మనుషులు ఆ ఓడిపోయిందే చూసి మాట్లాడుతూ ఉంటారు, కానీ గెలిచి నువ్వు చూపించినప్పుడు వారు సిగ్గుపడాల్సి వస్తుంది. కాబట్టి ఓడిపోయినప్పుడు మనుషులు ఏమంటున్నారు అనే దాన్ని లెక్క చేయకూడదు. గెలిచి చూపించడం మీద దృష్టి సారించాలి. లేదంటే చిక్కుల్లో పడిపోతాం. వ్యక్తిగతంగా చిక్కుల్లో పడతాం, ఎవరు లేకున్నా చిక్కుల్లో పడతాం, ఇక ఎవరైనా ఉంటే కూడా చిక్కుల్లో పడతాం, ఇంకా ఎక్కువ చిక్కుల్లో పడతాం. ఎందుకంటే వారు నిందిస్తారు, అవమానపరుస్తారు, వారు మనల్ని లేనిదే చూస్తారు. ఈ రోజు ఉన్నదాన్ని చూడరు, ఎక్కడికో వెనక్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు వ్యతిరేకమైన విషయాలు. లేదా ఎవరు లేకున్నా కయ్యూను ఏం చేస్తున్నాడు? తన అవమానం, సత్క్రియ చేయలేదు కాబట్టి తలెత్తుకోలేదు. ఇప్పుడు సత్క్రియ చెయ్యాలి, అది ఆలోచించకుండా ఏం ఆలోచిస్తున్నాడు? వ్యక్తిగతంగా కూడా అది ప్రమాదకరమే. కాబట్టి మనం గ్రహించాలి, ఓడిపోయిన వారు విజయం సాధించిన వారుగా ఉన్నారు. పడిపోయినా విజయం సాధించిన వారుగా ఉన్నారు. ఓడిపోయినంత మాత్రాన కాదు, నువ్వు మళ్ళీ గెలవచ్చు. కయ్యూనుకు అదే చెప్పాడు కదా, సత్క్రియ చేయలేదు కాబట్టి ఇలా ఉన్నావు, సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు. కాబట్టి మళ్ళీ నేను వచ్చే సమయానికి, మళ్ళీ నువ్వు నా యుద్ధకు వచ్చే సమయానికి తల ఎత్తుకునేలాగున సత్కార్యములు చెయ్యి. సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకుంటావు. సత్క్రియ చేయలేదు కాబట్టి నీ గతం ఈ రోజు ఈ జీవితాన్ని ఇచ్చింది. కానీ ఈ రోజు నీవేదైనా జ్ఞానోదయం పొందగలిగితే రేపు నువ్వు ఎక్క నిలబడతావు. అది ప్రభు చెప్తే. లేదా దాని మీద గనుక నువ్వు దృష్టి పెట్టకపోతే నువ్వు ఇంకా ప్రమాదంలోకి వెళ్తావని హెచ్చరిక కూడా ప్రభు చేశాడు. కానీ కయ్యూను అక్కడ నేర్చుకోలేదు గనక ఆ సమస్యల్లో పడ్డాడు, ఇంకా ప్రమాదములో పడ్డాడన్న విషయాన్ని మనం చూస్తాం. ఓడిపోయిన వారు కూడా మనము వాక్యం చూస్తాం. దావీదు జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయాడని చూస్తే, ఆ పరిస్థితిలో పడిపోయిన వాడు లేవలేడిక, బ్రతుకుతాడనే హోప్ ఉండదు, అక్కడి నుండి పడిపోయాడు. కానీ అక్కడ అతడు ఏం చేశాడో అందరికీ కూడా ఖచ్చితమైన దారి, మళ్ళీ నిలబడడానికి, మళ్ళీ దేవుని కరుణ పొందడానికి, మళ్ళీ అవకాశాలు పొందడానికి అతడు చేసింది ఉంది. అద్భుతమైన మార్గం అది మనం గుర్తించాలి. తిరిగి నిలబడ్డాడు, తిరిగి అవకాశాలు ఇవ్వబడ్డాయి. ప్రతి పరిస్థితిలో ఎలా ఉన్నాడు అనేది చూస్తే ఆశ్చర్యం. ఎలా ఉన్నాడు? తన మనస్సులో కూడా వేరైన ఆలోచన లేనంతగా ఉన్నాడు. ఆ అభిషేక్ విషయంలో మనం చూస్తాం ఆశ్చర్యం. అది
అతనికి ఉన్న ఆ యొక్క ఆ పరిశుద్ధత విషయంలో అతడు ఉన్న ఎత్తు అంత శక్తివంతమైనది అనేది అతడు కనపరుచుకున్నాడు. అలాగే మనము అనేకుల విషయంలో చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఎటువంటి స్థితిలో ఉన్నాడు? సంఘాన్ని హింసించే హింసకుడు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. దూషకుడు అంటే ఏం చేశాడు? దూషించాడు. ఏం చేశాడు? దూషించమని బలవంతం చేశాడు. ఏమనాలి దాన్ని? ఎప్పుడైనా ఆలోచించారా? దైవ దూషణ చేయమని మనుషులను బలవంత పెట్టడం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అందులో ఇతను ఒకప్పుడు ఉన్నాడంటే నమ్మగలమా అసలు? అక్కడి నుండి ఇక్కడ దేవుడు నమ్మకస్తునిగా నన్ను ఎంచాడు, పిలిచాడు, నన్ను పిలిచాడు. ఈ పనికి నువ్వు దేన్ని పాడు చేసావో, దేన్ని నాశనం చేసావో దాన్ని నిర్మించడానికి నిలబడు అనే విషయం కూడా నిజంగా ఎంత ఆశ్చర్యం. ఒకప్పుడు తన జీవితం ఏంటి? అదే సంఘాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలని ఆ పరిస్థితి. కానీ దేవుడు అతనికిచ్చిన అవకాశాలను అతడు వినియోగించుకొని, దేవుడు అతన్ని దర్శించడం, దేవుడు అతన్ని కరుణించడం, దేవుడు అతనికి ప్రత్యక్ష పరుచుకోవడం ద్వారా ఒక్కసారిగా ఏంటి, దేవుడు నన్ను శిక్షించడానికి కాకుండా, త్రొక్కడానికి కాకుండా, నేను ఎంతటి ద్వేషంతో ఉన్నాను, ఆయన ఎలా ఉండాలి? నన్ను ఒక దెబ్బ కొడితే ఎక్కడో పోయి పడాలి, ఇక తర్వాత ఇక లేచేది ఉంటుందా? కానీ ఆయన తన ప్రేమతో నన్నెందుకు హింసిస్తున్నావు? ఎలాంటి రూపము, ఆయన చూడలేనంత వెలుగు, అలాంటి స్థానములో ఉన్న ఆయన ఎంత దీనముగా దర్శిస్తున్నాడు. అదంతా కూడా అతని జీవితాన్ని మార్చేసింది. అది నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అలా పడిపోయిన మార్కు అనే వ్యక్తిని గురించి చూస్తాం. మార్కు అనే వ్యక్తి పంపులియాలో అసలైన సమయంలో ఇద్దరు దైవజనులు అతని మీద ఆధారపడితే విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. ఇద్దరు దైవజనులు అతన్ని నమ్మి ఎంతో మంది ఉండగా అతనికి అవకాశం ఇస్తే, ఇది ముఖ్యం కాదు, మరి ఏది ముఖ్యం? ఏంటి నువ్వు వెళ్ళిన విషయం ఏంటో ముఖ్యమో చెప్పు అనేది చూస్తే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పౌలు అంగీకరించలేదు. పంపులియాలో విడిచిపెట్టిన వాడు పరిచర్యలో అతన్ని నమ్ముకుంటే, మాట్లాడుతుంటాం కదా కొన్ని మాటలు, అవన్నీ పదాలు ఉపయోగించాలి. వేగంగా వెళ్తున్నాం, ఒక కారు, ఆ కారు మనల్ని మోసం చేసిన రోడ్డు మీద నిలబెట్టింది అనుకోండి, అందులో అడవిలో అరణ్యంలో ఎలా ఉంటుంది? దాన్ని ఇంకోసారి తీసుకెళ్తామా? కాబట్టి పౌలు ఆ విధంగా చెప్పాడు. బర్నబా తీసుకెళ్లాలనుకున్నాడు, కానీ బర్నబా హ్యాండిల్ చేసిన విధానం కొంతవరకు బాగున్నా కూడా పౌలుతో కలిసి వెళ్ళలేదు. అది ఎంతో మార్కు విషయంలో పోరాడు కానీ బర్నబా పౌలును విడిచిపెట్టడం అనేది అది సరైన విషయం కాదు. ఎందుకంటే వీరిద్దరిని ప్రత్యేకపరిచింది ఎవరు? దేవుడు. వీరిద్దరు వేరవడానికి కారణం ఎవరు? మార్కుకి ఏంటి నువ్వు అంత ఇచ్చేది? మార్కు కొరకు నువ్వు చేసేది, ఆయన చేసింది కూడా అదే. ఆయన చేసింది అదే పని నువ్వు చేయొచ్చు. నేను చేయలేనని పేతురు దగ్గర పెట్టాడు కాబట్టి మార్కు సువార్త రాశాడు. మార్కు సువార్త అంటే పేతురు సువార్త, అది మనం చూస్తాం. కాబట్టి మనం గ్రహించాలి, మొట్టమొదటి సువార్త అదే అసలు చరిత్రలో రాయబడింది. మత్తయి మన వరుసలో ఉన్నా కూడా మార్కే మొదట రాయబడిన సువార్త అని మన చరిత్రలో కనుగొంటాం. పేతురు దగ్గర పెట్టినప్పుడు పేతురు అతనికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ ట్రైనింగ్ లో భాగంగా ఎక్కడి నుండి పంపబడ్డారు? పౌలు ఎక్కడి నుండి పంపబడ్డాడు? ఈ ముఖ్యమైన సంఘము నుండి. కాబట్టి పేతురుతో అతనికి ఉన్న సంబంధాల్లో పౌలుకు పరిచర్య చేయడానికి పేతురు పంపించాడు. లేకపోతే పౌలు రమ్మనలేడు. ఒకవేళ అలాంటి అవకాశం అతనికి లేకుండా ఎంతో మంది కన్నులు ఊడబీకిచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మార్కును ఎంటర్ చేసింది పేతురు. కాబట్టి
పౌలు దగ్గర పరిచర్య చేశాడు. పౌలు దగ్గర మరలా నిరూపించుకున్నాడు. పౌలు అతన్ని గురించి అతడు మంచి పరిచారకుడు అని సాక్ష్యం చెప్పాడు. లోకాతో అతన్ని వెంటబెట్టుకొని రమ్ము అన్న విషయాన్ని తిమోతికి రాసిన 2వ పత్రికలో తెలియజేస్తాడు. కాబట్టి మార్కును విషయంలో చూస్తే నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసిన వాడు నాకు పాత్రుడు కాడు. ఆ రకంగా మనం ఆలోచిస్తే మధ్యలో పరిచర్యను వదిలిపెట్టి వెళ్ళినవాడు. కానీ దేవుడు అతనికి మరలా అవకాశం ఇచ్చాడు. అతని హృదయాన్ని బట్టి, అతని యొక్క అంగీకారాన్ని బట్టి. అవును, న్యాయాన్ని అంగీకరిస్తేనే కదా కృప దొరుకుతుంది. న్యాయాన్ని వ్యతిరేకించే వాళ్ళకు ఏం సాధించలేరండి వాళ్ళు. అది మనం గుర్తించాలి. సరే, ఆ 3 విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిది తప్పును ఒప్పుకునేవాళ్ళు, తప్పును అంగీకరించేవాళ్ళు, తప్పును గుర్తించేవాళ్ళు. తప్పును గుర్తించకుండా ఇప్పుడేంటి, పోనీ అది, మళ్ళీ దాంట్లో పడతారు. కొంతమంది జీవితంలో తప్పులు గుర్తించి సరిచేసుకోకపోతే వాళ్ళు ఎంత గొప్ప స్థానాల్లో ఉన్నా అటువంటి పనులు చేస్తారు. కాబట్టి మనం గ్రహించాలి, తప్పును ఒప్పుకునేవాడు, తప్పును అంగీకరించేవాడు, తప్పును గుర్తించేవాడు, తప్పుకు లోపల నొచ్చుకునేవాడు, బాధపడేవాడు. అపరాధ భావన అనేది అదృష్టం. అర్థమవుతుందా? దాని నుండి తప్పించడానికి సైతాను చాలా మార్గాలు పెడతాడు, దుష్ట స్నేహితులను ఎంటర్ చేస్తాడు. అసలు దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుడు హృదయము లోపల చూస్తున్నాడు. ఏం కావాలి ఆయనకు? నొప్పి ఉంటే నిన్ను రిపేర్ చేస్తాడు దేవుడు. నొప్పి లేకపోతే శరీరాన్ని గుచ్చిన ఆ మంట దగ్గర ఉన్నప్పుడు, చలిలో ఆ కాలు మంటలో ఉన్న ఏంటి, ఏం తెలియట్లేదు అంటే అర్థం ఏంటి? నొప్పి ఉండాలి. ఒకసారి చూద్దామా దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. చూసారా దేవుడు ఏం చేస్తున్నాడో? చెవియొగ్గి అంటే అక్కడ ఆగితే చాలా మాటలు మనకు దొరుకుతాయి. చెవియొగ్గి దేవుడు సమయాన్ని ఇచ్చి నువ్వు మాట్లాడేదానికి సైలెన్స్గా ఉండి వింటున్నాడు. ఏం మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నాడు. ఆశ్చర్యం. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. వారు పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. అంటే సందర్భానికి సంబంధించిన ఒక్క మాట రావట్లేదు. అన్నీ వారిని కాపాడలేని మాటలు, అన్నీ వారికి పనికి రానివి గుర్తు చేసుకుంటున్నారు. పనికి రాని ఆ మాటలను మాట్లాడే వాళ్ళని తీసుకుంటున్నారు. అవన్నీ నీకు ఉపయోగకరం కావు, అవి నీకు సహాయపడలేవు. అవెందుకు నువ్వు వాటికి ఎందుకు ఆకర్షించబడుతున్నా? అవి నిన్ను కాపాడుతాయా? నిన్ను లేపుతాయా? నీ గాయాన్ని కడతాయా? నీకు తిరిగి అవకాశాలు కల్పిస్తాయా? అటువంటి వైఖరి దేన్ని ఆలోచించాలి? అవతలి వ్యక్తి గురించి, నీ గురించి ఆలోచించు. అవతలి వ్యక్తి ఎగ్జామ్ గురించి అతడు ఇలా రాయాలి, అలా రాయాలి, అది అతనికి తెలియాలి, నీకు కాదు. ఒకటి. రెండోది, అతని టీచర్స్కి తెలియాలి, అతని ఆలోచనకర్తలకు తెలియాలి, నీకు కాదు. ఆ బుక్ పట్టుకొని నువ్వేం చేయలేవు, దాన్ని వదిలే. ఆ బుక్ పట్టుకొని మస్తు సంపాదించి రాసుకుంటావు. నువ్వు ఆలోచనకర్తవు కాదు, నిన్ను అడగరు, నువ్వు చెప్పవు. ఇది ఎందుకు ఈ సబ్జెక్ట్ అంతా? ఇది కాదు, నీకు సంబంధించింది కాదు. పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. ఏంటా పనికి మాలినవి? తన గురించి కాదు, ఇతరుల గురించి. ఇతరులు ఏం చేయాలి, ఇతరులు ఏం చేసి ఉండాలి. నీ చదువు నువ్వు చదవక పక్కవాడి చదువు చదువుతున్నావేంటి అసలు నువ్వు? నీ ఎగ్జామ్ గురించి నువ్వు ఆలోచించకుండా, నీవు దేవుని ఎదుట అంగీకరించబడే దాని గురించి ఆలోచించకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఇదే సమస్య ప్రతి వ్యక్తిలో ఉంది. ఇదే సమస్య. తల్లిదండ్రుల ఎదుట పిల్లలు తల్లిదండ్రులు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేయాలి, నువ్వు తల్లిదండ్రులు అయిన తర్వాత ఆలోచించు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది నీకెంతవరకు ఉపయోగకరమో దాన్ని ఆలోచించు. వాళ్ళు ఇలా చెప్పాలి, అలా చెప్పాలి.
వాళ్ళు ఇలా ఇలా చెప్పాలి కదా, ఇలా ప్రవర్తించాలి కదా. నీది అది కాదు. నీదేంటి? విధేయత, వినడం, వారు చెప్పిన దాంట్లో ఉన్న మేలును ఆలోచించడం, ఇది నీకు పనికొస్తది. కాబట్టి పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి, నేను చేసింది ఏంటి అసలు? వాళ్ళు చేసింది చేస్తే మాత్రం, నేను ఇలా చేస్తే మాత్రం అలా చేయొచ్చే వాళ్ళు. ప్రతి వ్యక్తి ఇలాగే పనికి మాలిన ఆలోచనలు, మాటలు, అవి నీకు సహాయపడలేవు. నీ గాయాన్ని కట్టలేవు. నిన్నెప్పటికీ ఈ అవమానకరమైన స్థితిలోని విడిపించలేవు. నిన్నెప్పటికీ ఘనమైన స్థితిలోనికి అవి తీసుకురాలేవు. అవి కాదు నువ్వు ఆలోచించాల్సింది. నేనేం చేశాను? నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడును లేకపోయిను. ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు ఆ వ్యక్తి అలా మాట్లాడాడు? ఎందుకు అలా జరిగింది? అలా జరగకపోతే బాగుండు. ఈ ఆర్థిక నష్టం రాకపోతే బాగుండు. ఈ అవమానం జరగకపోతే బాగుండు. కాబట్టి నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒక్కడును. ఫెయిల్ అయిపోవడం కాదు సమస్య. వీరు తప్పు చేయడం అనేది కాదు అక్కడ సమస్య. అసలు సమస్య ఏంటో తెలుసా? అసలు ప్రమాదకరం ఏంటో తెలుసా? నేనేం చేశాను? ఎక్కడ తప్పిపోయాను? నేను చేసింది అసలు ఎంత బాధాకరమైంది అని ఆ నొప్పిని అనుభవించడానికి బదులుగా నొప్పిని తప్పించుకోవాలి. మత్తు కలిగించే వాటిని ఆశ్రయించాలి. మత్తుగా పడుకోవాలి. మత్తులో ఉండాలి. తప్పించుకోవాలి నొప్పిని. అది సరైన విషయం కాదు. కాబట్టి ఇక్కడ తప్పును ఒప్పుకునేవాడు, తప్పును గుర్తించేవాడు, అంగీకరించేవాడు, పశ్చాత్తాప పడేవాడు కావాలి. దేవుడు కోరుతున్నాడు. దేవుడు చెవియొగ్గి వింటున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడు? చెవియొగ్గి వినుట, మనసులో ఉన్నదాన్ని ఏం ఆలోచిస్తున్నాడంటే ఏవేవో ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించో ఆలోచిస్తున్నాడు. ఎవరు చేసిందో ఆలోచిస్తున్నాడు. వారు అలా చేయకపోతే బాగుండు. ఇలా తనకు కలిగే నష్టాల గురించి ఆలోచిస్తున్న. నష్టాలు కాదు, నువ్వు చేసిన దాని గురించి నొప్పిని ఆలోచించు. జరిగిన నష్టం, ఇలా జరగకపోతే బాగుండు, అలా జరగకపోతే బాగుండు, అది కాదు. నువ్వు చేసిన దాని గురించి, నువ్వు చేసిన దాని గురించి ఆలోచించాలి అనేది ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అది మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. తప్పిపోయిన కుమారుని చూడండి. తప్పిపోయిన కుమారుడు అదే ఆలోచించాడు. ఆలోచించినప్పుడు మన దేవుని వాక్యంలో చూస్తాం, అతడు తండ్రి యొద్దకు వచ్చి, నేను తండ్రి యొద్ద ఎంత సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాను, నేను ఎలా ఉండాలి, అప్పుడంతా జ్ఞాపకం వస్తుంది. కాబట్టి హృదయము బ్రద్దలైపోయి నేను తండ్రి యొద్దకు వెళ్తాను. వెళ్ళి ఏమంటానన్నాడు? నేను చేసింది నేను కుమారుణ్ణే అని వెళ్ళి రూలింగ్ చేస్తాను అనుకున్నాడా? లేదు. నేను లోపలికి రాగలిగింది చేయలేదు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చానంటే నేను చెప్తాను. లేక తనకే మనం రఫ్గా వాడుతూ ఉంటాం కదా, ఏ మొహం పెట్టుకొని వచ్చారు అనే దాంట్లో ఆ ముఖమును గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? తనకు తాను, ఎవరు అడిగితే కాదు, తనకు తాను. ఇక్కడ కూలివాన్లకు సమృద్ధి ఆహారము ఉంది, కూలివాన్లకు కూడా. కాబట్టి నేను కుమారుణ్ణి అనే అర్హత పోయింది. కానీ కూలి వాళ్ళలో ఒకనిగా ఆహారం కొరకు పెట్టుకోగలరా? చూసారా తన హృదయం ఎలా ఉంది? నేను చేసిన దానికి కుమారత్వం లేదు ఇక్కడ. అయితే ఎందుకు వచ్చానంటే అది నేను తండ్రితో చెప్తాను. ఎంత బాగుందండి. దేవుడు కూడా చూస్తున్నాడు, నేనేం చేశాను అని తన యొక్క ఆ వైఫల్యాలను గూర్చి, తాను చేసింది అసలు ఎలాంటిదా క్రియ అని నొప్పిని, పశ్చాత్తాపం, అది కావాలి దేవునికి. కరుణించేవాడు దేవుడు, అవకాశాలు ఇచ్చేవాడు దేవుడు, సహాయపడేవాడు దేవుడు, మన అడ్వకేట్. ఈ సందర్భంగా వాక్యాన్ని మనం చదవచ్చు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి చూస్తే, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను.
ఎవడైనను అయితే అని మనం చదువుకోవాలి. అయితే ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడు. ఆదరణకర్త లేక అడ్వకేట్ అని ఉంటుంది వాక్యం. తండ్రి యొద్ద మన కోసం మన పక్షాన వాదించేవాడు. లాయర్ అంటే లా మాట్లాడేవాడు. అడ్వకేట్ అంటే ఆ లా నీకెలా సహాయపడుతుందో ఆ సహాయము, ఆ లా నీ క్షేమము కొరకు, నీ మేలు కొరకు, నీ ఎదుగుదల కొరకు ఉన్నది. అయితే అది నీకెలా సహాయపడుతుందో, అది సహాయపడగలిగిన విధానములో నిన్ను ఎలా తీసుకురావాలో అది అడ్వకేట్ చేసే పని. కాబట్టి ఆయన తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనా పాపము చేస్తే అతని కోసం ఎవరున్నారు? అదిగో ఆయన ఉన్నాడు. ఎటువంటి గొప్ప విషయం మనం చూస్తున్నాం. కాబట్టి ఆ పశ్చాత్తాపం అనేది కావాలి. మనం ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్న అబ్రహం లింకన్ ఆ యొక్క జైలును దర్శించినప్పుడు అందరూ కూడా వాళ్ళని సమర్థించుకుంటూ నీతిమంతులుగా ప్రజెంట్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిది వింటూ వస్తున్నాడు. కానీ ఒక వ్యక్తి, అయ్యా నేను చేసింది ఎంతో బాధాకరమైంది, దానికి నేను ఇక్కడుండుట సరైన విషయం, కాబట్టి ఇక్కడ నాకు ఆదరణ దొరుకుతుంది, ఇక్కడ ఉండుట ద్వారా, ఈ శిక్షణ పొందుట ద్వారా నేను సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాను, ఇది నాకు గుణపాఠాన్ని, నా జీవితమును గురించి నాకు నేర్పిస్తుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు అతడు అన్నాడంటే, అందరూ నీతిమంతులు, ఈ నీతిమంతుల మధ్యలో ఈ పాపిని ఎందుకు ఉంచారు అని ఆ జైలు అధికారులను పిలిచి, ఈ నీతిమంతుల మధ్యలో ఈ పాపిని బయటికి పంపించండి అని చెప్పాడంట. కాబట్టి మనం గుర్తించాలి, కరుణించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. అంతరంగము లోపల ఉన్న ఆ బాధను, ఆ పశ్చాత్తాపాన్ని గుర్తించి అవకాశాలు ఇవ్వగలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా! ఎటువంటి ఆశ్చర్యం! నేనున్నాను అని చెప్పగలిగిన వాడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, చెవియొగ్గి లోపలిది వినాలనుకుంటున్నాడు, లోపలి స్వరాన్ని వినాలనుకుంటున్నాడు. అది నిజంగా ఇటువంటి గొప్ప విషయం. అది మొదటి విషయం. రెండో విషయం మనం ఆలోచించినట్లయితే, ఈ మొదటి విషయం ఎంత శక్తివంతమైందో ఎన్ని విషయాలు వినొచ్చు మనం. తప్పిపోయిన వారిని గురించి ఆలోచిస్తే, సౌలు, నేను పాపం చేసి అయినను జనుల మధ్యలో నా ముందుకు వచ్చి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, సౌలు సమూయేలు ప్రవక్తతో అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోతే ప్రజలందరి మధ్యలో నాకు అవమానంగా ఉంటుంది, నువ్వు వచ్చి నన్ను గనపరచు ప్రజల మధ్యలో, నువ్వు నన్ను కలవకుండా ప్రజల మధ్యలోకి రాకుండా అట్నున్నట్టే వెళ్ళిపోతే అందరూ ముందు నాకు అవమానం కలుగుతుంది. పాపం చేసినప్పుడు ఏం చేయాలి? వెళ్ళి, దేవుడు చెప్పింది ఇది, నేను మీ మాట విన్నాను, మీకు స్పష్టంగా చెప్పలేదు, కాబట్టి మన వేడుకలన్నీ ఆపేద్దాం. వేడుకలన్నీ ఆపేసి మనము పశ్చాత్తాప దినములు, మన విజయ ధ్వనులు ఆపేసి, విజయోత్సవాలు ఆపేసి, ఆ ఉత్సవాలు ఆపేసి ప్రాయశ్చిత్త పండుగ, ఆ పండుగను గురించి ఆలోచిస్తే అక్కడ ఇదే విషయం ఉంటుంది. దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకోవడం సంగతులు ఉంటాయి. అక్కడ జ్ఞాపకం చేసుకునే విషయాలు చాలా ఉంటాయి. అలాంటి వారు అక్కడ కావాలి. అలా బాధలో, ఏడుపులో, దేవుణ్ణి వేడుకోవడంలో నడిపించే విషయాలు ఆ పండుగలో కావాలి. కాబట్టి అది చేయాలి అతను. మనం చేసింది దేవుని కోపం పుట్టించాం. ఆయన ఇప్పుడు శాంతి పరచాలి, మనము మోకరించాలి, మనం గోనె పట్ట ధరించాలి, అది చెప్పాలి కదా సౌలు. ఇలా మనం చూస్తే నెగిటివ్ వ్యక్తుల గురించి మనం చూస్తే, వారు పశ్చాత్తాపడలేదు, వారు దేవుని సన్నిధిలో సరి చేసుకోకుండా గర్వముతో నశించిపోయారు. అది మొదటిగా ఉన్న విషయం, చాలా శక్తివంతమైంది. అలాగే రెండవదిగా మనం చూస్తే, దేవునికి కప్పుకునేవారు కాదు, సరి చేసుకునేవారు, దిద్దుకునేవారు కావాలి. దేవునికి ఏం కావాలి? దిద్దుకునేవారు కావాలి. కానీ మనుషులకు దిద్దుకోవడం కాదు, కవర్ చేయడం. ఏం చేస్తున్నారు?
కవర్ చేయడం కావాలి. కవరింగ్. అది దేవునికి ఇష్టం లేదు. ఆ కవరింగ్ అయితే ఆ కవర్ మళ్ళీ పోద్ది కదా, ఆ రంగు మళ్ళీ పోతుంది కదా. లోపలి నుండి శుద్ధి చేయాలని దేవుడు ఉంటే మనకెంత ఘనత. కడగనివ్వు, నీవు నన్ను కడగనివ్వకపోతే ఏమన్నాడు పేతురుతో? నాతో నీకు పాలు లేదు. ఆలోచించండి. నన్ను కడగనివ్వకపోతే, నీ పాదాలను నన్ను కడగనివ్వకపోతే నాలో పాలు పంపులు లేదు నీకు. కడగనివ్వాలి, లోపలి నుండి దేవుణ్ణి కడగనివ్వాలి, సరి చేసుకోవాలి. దిద్దుకునేవారు కావాలి, కప్పుకునేవారు కాదు, కవర్ చేసుకునేవారు కాదు, అబద్ధాలను ఆశ్రయించేవారు కాదు. సాతాను యొక్క నేనున్నాను కదా అనుకుంటాడు, వాడు కూడా వస్తూ ఉంటాడు. వాడు చేసే పనులు ఎలాంటివో మనం చూస్తున్నాం కదా, ఆది కాండం నుండి మీరు చూడండి ఒక్కొక్కరి జీవితాల్లో. వాడి పనేంటి అసలు? రాత్రింబగళ్ళు నేరం మోపుట, నేరాన్ని స్థాపించుట. పరలోకం నుండి రావాలి నీకు శిక్ష, ఇక్కడ నుండి కాదు, ఇక్కడ నుండి చిన్న చిన్న వస్తాయి అని. అక్కడి నుండి కనికరము రాకుండా వాడు మనల్ని మాయలోనికి, కుట్రలోని, కుతంత్రాల్లోనికి తీసుకొస్తుంటే మనం ఏదో ఇది మనకు ఆశ్రయాన్ని ఇస్తుంది అనుకుంటూ ఉంటాం. వారు కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా దేన్ని ఆశ్రయించారు? కచ్చడాలు చేసుకున్నారు, ఆకులను కప్పుకున్నారు. ఏమవుద్ది ఆ తర్వాత? అవి ఎండిపోతాయి. తర్వాత నీకు గాయాలు చేస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ప్లస్ గాయాలు. ఆయన దగ్గర నిలబడితే దిద్దుకోవడం అనేది సరి అయిన విషయం. దిద్దుకునేవారు కావాలి, ఆ తప్పును సరి చేసుకునేవారు కావాలి. నేనేం చెయ్యాలి? అద్భుతమైన మాట కదా. నేనేం చెయ్యాలి? అలాంటి స్థితిలోకి రారు. ప్రభువా నేనేం చెయ్యాలి? సౌలు వచ్చాడు కదా ఆ రోజు, అదే అపోస్తలుడైన పౌలు అంతకుముందు సౌలుగా ఉన్నాడు కదా. ఆయన ఏమడిగాడు? ప్రభువా నీవెవడువు అంటారట, నేనేం చెయ్యాలి? చూసారా? అలాగే మీరు జీవాధిపతిని చంపారు. మీరు ఎవరిని చంపారో తెలుసా? ఎవరిని చంపినా మీ కొరకు జీవాధిపతి ఉండేవాడు. కానీ చచ్చిపోతున్న పరిస్థితిలో ఉన్న నిన్ను బ్రతికించడానికి శరీరధారిగా వచ్చిన ఆయన్ను మీరు చంపారు. మీరు చేసింది ఏంటో తెలుసా? మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన వాడిని చంపారు. అది తెలిసిన తర్వాత హృదయాలు కోయబడ్డాయి. వారు ఇప్పుడు మేమేం చెయ్యాలి? చూసారు ఎటువంటి మాట? అక్కడికి రావాలి దిద్దుకునేవారు. ఏం చెయ్యాలి? ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటాడు? ఏదైనా సరే, హల్లెలూయా, దేన్నైనా చేయడానికి కోసం జక్కయ్య దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభు ముందు నిలబడి ఏమంటున్నాడు? ప్రభువా నేను ఎవని యొద్ద అన్యాయం చేశాను? ఎవనికి అన్యాయం చేశాను? ఎవని యొద్ద అన్యాయముగా దేన్ని తీసుకున్నానో దానికి 4 గంటలు నేను చెల్లిస్తాను. దేనినైనా చేయడానికి కొరకు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనది చేయడానికి, ధర్మశాస్త్ర పరమైనవి చేయడానికి. సరికాని వాటిని ప్రమాదంగా చూసి దూరంగా పరిగెత్తేవారు కావాలి. దాన్ని గురించి, ఆ ద్రాక్షరసాన్ని గురించి, లేక మత్తు పదార్థాలను గురించి, మత్తు పానీయాన్ని గురించి ఏం చెప్పాడు? తలతలలాడుట గురించి చెప్పాడు. అలాగే ఆకర్షణీయమైన రంగును గురించి చెప్పాడు. దాని వైపు చూడకు అని చెప్పాడు. ఎందుకంటే ఇలా ఆకర్షిస్తుంది. తర్వాత ఏమవుతావు తెలుసా? బానిసవవుతావు. మరలా దాంతో నింపబడతావు, చేతగాని వాడవుతావు. మెలకువ రాగానే మళ్ళీ దాని దగ్గరికి వెళ్తావు, మళ్ళీ నింపుకుంటావు, మళ్ళీ చేతగాని వాడవుతావు. ఎటువంటి పరిస్థితి? నీవు నీ జీవితాన్ని కోల్పోతావు, నీ స్వేచ్ఛను దేవుడు ఏదైనా ఎందుకు వద్దంటాడండి? అక్కడ నీకు నష్టం ఉంది గనక మేలుకరమైన వాటన్నిటిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది రెండవ విషయం. అలా సరి చేసుకున్న వాళ్ళే గురించి మనం చూస్తాం. ఒనేసిమును గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒనేసిము అలా సరి చేసుకున్నాడు కాబట్టి అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వబడింది? ఫిలోమోను దగ్గర, నీ యజమానుడైన ఫిలోమోను దగ్గరికి వెళ్ళు. అసలు అవకాశం దొరుకుతుందా? తర్వాత ఆయన లెటర్ రాసి పంపించాడు. ఇక అతని జీవితంలో ఆ ఇంటిలో పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, అలాగే ఈ రోజున అతనికి ఇవ్వబడుతున్న ప్రేమను చూస్తున్నప్పుడు
ఇదేంటి, నేను దాసుడుగా ఉండవలసిన వ్యక్తిని నేను ఎలా ఉంటున్నాను? ఎంత కృతజ్ఞత కలిగి ఉంటాడు. తన హృదయము లోపల దేవుడిచ్చిన ఒక అవకాశాన్ని గుర్తించి తప్పులు ఒప్పుకున్నాడు. సరి చేసుకోవడానికి కొరకు అతనికి అవకాశం కలిగింది. కాబట్టి ఆ ఒనేసి మునుపు నిష్ప్రయోజనమైన వాడే నీకు నాకు, కానీ ఇప్పుడు తన తప్పులు ఒప్పుకున్నాడు. దేవుడు ఒక అవకాశం ఇవ్వాలి, నేను ఎప్పుడేం చెయ్యాలి అనే దగ్గరకు వచ్చాడు అతడు. అనేది దిద్దుకునేవారు కావాలి అనేది మనం గ్రహించాలి. దిద్దుకునేవారు కావాలి. బాప్తిస్మ యోహాన్ దగ్గరికి వచ్చారు, సుంకర్లు వచ్చారు, సైనికులు వచ్చారు. మేమేం చేయాలి? వారు అడుగుతున్నారు, మేమేం చేయాలి? మా మా ఉద్యోగాల కొరకు మేమేం చేయాలి? మా ఉద్యోగాన్ని బట్టి నిందించబడుతున్నాం. సుంకర్లు నిందించబడుతున్నారు, సైనికులు నిందించబడుతున్నారు. వారు అనవసరంగా బాధ పెట్టేవారు, ఇతరులను బాధించేవారు, రకరకాలుగా. అయితే మేమేం చేయాలి? వారు అడిగారు. వారి కొరకు వారేం చేయాలి, ఇతరుల కోసం వారేం చేయాలో అక్కడ బాప్తిస్మ యోహాన్ చెప్పాడు. మీరు ఫలభరితంగా ఉండాలంటే, దేవుని కోసం మీరు ఫలమును ఫలించాలంటే మీరేం చెయ్యాలి? మీ ఉద్యోగంలో ఏం చేయాలి? మీ వ్యక్తిగత జీవితంలో ఏం చేయాలి? అలాగే ఇతరులతో మీకున్న జీవితంలో మీరేం చేయాలి అనే విషయాలు అక్కడ చెప్పాడు. ఇవే మిమ్మల్ని కాపాడుతాయి. దిద్దుకునేవారు కావాలి అనేది రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చివరిగా మూడవది, సమయం అయిపోయింది గనుక మనము మీరు ధ్యానించండి, మీరు ఆలోచించండి. అనేకుల జీవితాలు మన ముందుకు వస్తాయి, మనం గ్రహించాలి. కాబట్టి దిద్దుకునేవారు, నేనేం చెయ్యాలి, దేవుడు ఏం కోరుతున్నాడు, దిద్దుకునేవారు కావాలి. చివరిగా మూడవదిగా యథార్థముగా ఉండడానికి ప్రయాసపడేవారు కావాలి. లేదా యథార్థవంతులుగా ఉండడానికి ప్రయాసపడగలిగితే మనల్ని నమ్మేవారు మనకు ఉంటారు. ఎందుకంటే ఇతడు యథార్థత కొరకు ప్రయాసపడుతున్నాడు. ఎవరి కోసమో కాదు. ఆ పంక్చువాలిటీ దేనికోసం? ఆ క్రమమైన జీవితం దేని కొరకు? ఇతడు యథార్థత కొరకు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి యథార్థవంతులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మా మేలుకరమైన వ్యక్తులను, తన యొక్క భక్తులను మనకు అనుగ్రహిస్తాడు దేవుడు. బుద్ధి కలిగిన వారిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన యొద్దకు చేరుకోగలిగిన ఆ యొక్క ట్రైన్, ఆ యొక్క బోగిలో మనం ఉంటాం. మధ్యలో విడిపోయే దాంట్లో కాదు, మధ్యలో ఇంకో దారికి వెళ్ళే దాంట్లో కాదు. అది మనం గ్రహించాలి. మూడవదిగా మరి యథార్థవంతులుగా ఉండుట, ట్రాన్స్పరెంట్గా ఉండుట, ట్రాన్స్పరెన్సీ కలిగి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది మనం గుర్తించాలి. ఆ విధముగా ఉండడం, సరిహద్దులు కలిగి ఉండడం. సరిహద్దులు ఎందుకు? అది దాటితే ప్రమాదం. నమ్మేవారు కూడా, తల్లిదండ్రులైన వారు కానీ, బాధ్యత కలిగిన వారు కానీ, దీన్ని మాత్రం నేను చెప్పింది ఒకవేళ నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ నేను వద్దన్నది మాత్రం చెయ్యరు. అలా చెప్పగలగాలి. ఈ బార్డర్ మాత్రం దాటరు, ఇక్కడ మాత్రం వారు కనబడరు, ఈ ప్రమాదములో మాత్రము వారు ఉండరు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఆ బార్డర్స్ అనేవి ఉండాలి. అది దాటితే ప్రమాదం. నేను చెప్పినది ఒకవేళ నిర్లక్ష్యం చేయొచ్చు, కొంచెం ఆలస్యం చేయొచ్చు, కానీ నేను వద్దన్నది మాత్రం వారు చెయ్యరు. ఎందుకంటే అక్కడ ఏముంది మనం గుర్తించాలి. వాళ్ళకు దూరం అయ్యేది ఉంది, వాళ్ళ ప్రేమకు దూరం అయ్యేది ఉంది, దేవునికి దూరం అయ్యేది ఉంది. దేవుడు వద్దన్న దాంట్లో ఏముంది? దేవుని నేను దూరం చేసేది ఉంది. దేవుడు ఊహించలేని ప్రమాదాలు నీ జీవితంలో పడేది ఉంది. అది మనం గ్రహించాలి. కాబట్టి అసురక్షితమైన దాని లోపలే ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి యథార్థంగా ఉండేవారు ఆ సరిహద్దులు దాటరు, బౌండరీస్ కలిగి ఉంటారు. ఈ లోపలే సురక్షితం. దేనికోసం మేము దాటం. యథార్థతను గురించి అనేకమైన విషయాలు వాక్యంలో చూస్తాం. ఒక 2 మాటలైతే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, నువ్వు యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఎవరు నీతో ఉన్నా లేకున్నా దేవుడు నీతో ఉంటాడు. అది మొట్టమొదటి విషయం. దేవుడు నీతో ఉంటాడు. వాక్యంలో సామెతల గ్రంథములో మాట మొదట్లోనే చెప్తాడు. సరే చూద్దాం. సామెతల గ్రంథం
3వ అధ్యాయము 32వ వచనం చూడండి. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. అద్భుతమైన వాక్యం, అద్భుతమైన వాక్యం. యథార్థవంతులకు తోడుగా ఉంటాడు అంటే వారితో నేనున్నాను. వారితో ఎవరున్నారంటే దేవుడున్నాడు. యథార్థంగా ఉండాలని ప్రయత్నిస్తున్న వ్యక్తికి ఈ యథార్థత అనేది ఎంత ప్రాముఖ్యమైనది. యథార్థతను దాటకూడదు. ఏది మనలో యథార్థత లేకుండా చేస్తుందో అక్కడి వరకు వెళ్ళకూడదు. ఎక్కడైతే నేను అబద్ధం ఆడాల్సి వస్తుంది, ఇక్కడి వరకు వెళ్తే నేను వేషధారిని కావాల్సి వస్తుంది, కపటముగా ఉండాల్సి వస్తుంది, అక్కడి వరకు వెళ్ళకు. అది ప్రమాదం. అసలు అక్కడి వరకు దేవుడు నీకు ఇవ్వలేదు. అక్కడి వరకు ఇవ్వలేదు. ఎక్కడి వరకు యథార్థత ఉంటుందో అక్కడి వరకు దేవుడు నీతో ఉంటాడు. ఎక్కడ యథార్థత లేదో దాన్ని ఎలా చూడాలి? పిమ్మట అది కట్ల పాము అన్నాడు. దేంతో పోల్చాడో దాన్ని చూడాలి. అది అది ఆ తినుదినమున దాన్ని తినుదినమున చచ్చిపోతావని చెప్పాడు. అలా చూడాలి దాన్ని, అలా చూడాలి దాన్ని. అది అగ్ని అని చెప్పినప్పుడు ఏం కాదనుకుంటే ఒకసారి అగ్నిలో చేపెట్టిన తర్వాత దాని గురించి ఆలోచించు. దేని గురించి ఆలోచించాలి? దాని గురించి. తర్వాత వింటున్నారు మీరు? తర్వాత దేని తర్వాత? అగ్ని అంటే అర్థం కావట్లేదుగా. అగ్నిలో చేయి పెట్టి తర్వాత చూడు, తర్వాత దాన్ని చేయడం ఏంటి? కొన్ని రోజుల పాటు ఏ శబ్దాలు వినవు, నీ శబ్దాలే అందరు వినాలి. విలవిలలాడుట. ఆ చేపను నీళ్ళు బయటపడేస్తే ఎలా ఉంటుందో గిలగిల కొట్టుకొనుట, అవన్నీ పదాలన్నీ బాగా అప్పుడే అర్థమవుతూ ఉంటాయి. నిజంగా ఆదాము అవ్వాలి అటువంటి పరిస్థితులకు వెళ్ళారు. దేవుడు వద్దన్న దాంట్లో. కాబట్టి మనం గ్రహించాలి. ప్రభు మనకు తెలియజేస్తున్నాడు యథార్థత ఉంటే ఏదైనా దూరం అవుతుందా? అదంతా పనికిరాంది, దూరం కానివు. అదంతా నష్టం చేసేవి. అదంతా దేవుడు తొలగిస్తున్నాడు. ఆ మస్టునంతటిని తొలగించనివ్వు. దేవుణ్ణి తొలగించనివ్వు. యథార్థత ఉన్నంత వరకు. నేను దీని ద్వారా యథార్థత కోల్పోతానంటే అక్కడి వరకు ఎందుకు వెళ్తున్నా? అక్కడి వరకు నేను తీసుకొని వెళ్ళే వ్యక్తి ఎవరు? అక్కడి వరకు వెళ్ళకూడదు. అక్కడి వరకు వెళ్ళకూడదు. నేను నాకు బౌండరీస్ ఉన్నాయి, సరిహద్దులు ఉన్నాయి, దాన్ని నేను దాటను. ఈ లోపలే నా జీవితంలో దేవుడు అన్నింటినీ ఇక్కడే ఉంచాడు అనే గ్రహింపు కలిగి ఉండాలనేది దేవుని వాక్యంలో ఉండి మనం నేర్చుకుంటున్న విషయం. ఆ విధంగా జీవించిన వారిని దేవుడు చూశాడు. యోసేపులో యథార్థత ఉంది. యోసేపులో ఏముంది? యథార్థత ఉంది. అబీమెలెకులో యథార్థత ఉంది. నువ్వు యథార్థ హృదయంతో ఉన్నావు. యథార్థత. నేను పట్టిందే, నేను ఆశించిందే నాకు దొరుకుతుందంటే నేను వదిలిపెట్టను అనే స్థితిలో లేడు. అబీమెలెకు అలా ఉన్నాడా? లేడు. అలా లేడు. అలాగే నన్ను మోసం చేశారని శిక్షించే పరిస్థితిలో కూడా లేడు. తాను చేసిన తప్పుకు ఏం చేశాడు? నన్ను నిజాలు చెప్పకుండా ఈ విధంగా మీరు చేయడం ద్వారా నేను కూడా అన్ని విషయాలు ఆలోచించినందుకు పెనాల్టీ కట్టాడండి. చూసారా? రాజు అయ్యుండి ఏం చేయాలి అసలు? మనమందరం ఏం చేస్తాం? మనం బాగా భక్తిపరులం కదా. మనం ఏం చేస్తాం? నన్ను మోసము చేసిన వారని ఒక్క మాట కూడా అనుకోండి వదిలిపెడతారా? రాజు ఆయన. వాళ్ళ గురించి అబ్రహాం ఏం చేశాడు, వాళ్ళు ఏం చేశారు అనేది కాదు. నేను విషయాలు ఇంత స్థానములో ఉన్న నేను అన్ని విషయాలు ఆలోచించకుండా వీరి మోసములో పడ్డందుకు నేను కడుతున్నాను పెనాల్టీ. ఆశ్చర్యం కదా అది. ఎటువంటి వ్యక్తి? నువ్వు యథార్థ హృదయంతో ఉన్నావు. ప్రతిది కూడా యథార్థంగా ఆలోచించావు. వేరే విషయాలు జోలికి నువ్వు వెళ్ళలేదు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అలాగే యోబుని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ అతడు యథార్థవర్తనుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. యోబు 31వ అధ్యాయంలో చూస్తే ఆ 31వ అధ్యాయం తన గురించిన విషయాలన్నీ మాట్లాడతాడు. అవి ఎంత శక్తివంతమైన విషయాలు. అక్కడ అంతా కనిపించేది ఏంటో తెలుసా? ఏం కనిపిస్తుంది? ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అడిగినప్పుడు, దేవుడు విచారణ చేసినప్పుడు, దేవుడు ఆ సంగతిని గూర్చి, నేను ఆలోచించిన సంగతిని గూర్చి సూర్యుని కానీ చంద్రుని కానీ
అలాగే బంగారమును గూర్చి నేను గొప్పగా భావించినప్పుడు, అలా ఒక్కొక్కటి చెప్పాడు కదా. అదంతా ఎవరు గుర్తిస్తారు? అలా లోపల ఆశపడేది కానీ లోపల ఎంత గొప్పది అని దేవుని కంటే గొప్ప చేయడం, దేవుణ్ణి ఆరాధించినట్లుగా దాని గురించి చెప్పాడు. అలాగే దోషములు దాచిపెట్టుకొని నేను నేను సరి చేసుకుంటే ఇలాంటిది వస్తుంది, నేను ఒప్పుకుంటే ఇలా అవమానకరమైన స్థితి వస్తుంది, లేకపోతే నా ఉద్యోగము తీసేస్తారేమో, లేకపోతే నాకు రావాల్సిన ప్రమోషన్ రాదు. చాలా పెద్ద పెద్ద వారు ఆరోపించే ఆరోపణలకు ఆయన ఎటువంటి విషయం మహా సమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారములకు జడిసి నేను అలాంటి వాణ్ణి కాదు, ఎంతటి నష్టమైన యథార్థతను ఎన్నుకునేవాడిని అన్న విషయం చెప్పాడు. అక్కడంతా కనిపించేది ఒకటే అంశం, ఏంటది? దేవుని భయం. మనుషుల దగ్గర శ్రమ కలిగిన దేవుడు కరుణిస్తాడు, మళ్ళీ హెచ్చిస్తాడు. ఆయన ఆదరిస్తాడు, బలపరుస్తాడు, అండగా ఉండేవారిని ఇస్తాడు, మళ్ళీ రాజ్యాన్ని నిర్మిస్తాడు. దావీదు జీవితంలో చూసాం కదా, నెబుకద్నెజరు జీవితంలో చూసాం కదా. చేస్తాడు దేవుడు. కానీ దేవుడి నుండే సమస్య అవుతే, కాబట్టి యథార్థత, దేవుడు తోడై ఉంటాడు ఒకటి. రెండవది మనము 84వ కీర్తనలో మనం చూస్తాం, 11వ చరణములో, యథార్థవంతులకు ఏ మేలైనా చేయక మానడు. యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. యథార్థంగా ఉంటే పనికి మాలే నీకు దొరకవు. అర్థమైందా? మనము ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ నువ్వు యథార్థంగా ఉంటే దూరం అవుతున్నవన్నీ కూడా నీకు పనికిరానివి. నీకు దేవుడిచ్చేవి రాబోతున్నాయి, దొరకబోతున్నాయి. దేవుడిచ్చేవి ఏ విధంగా ఉంటాయి? నీ ఆత్మీయ జీవితానికి అవి ఏ విధంగా ఉంటాయి? అవి ఆశ్చర్యం. సాతానిచ్చేవి ఏ విధంగా ఉంటాయి? ఆ బౌండరీస్ దాటితే యథార్థతను కోల్పోవడం ద్వారా దొరుకుతుంది. సైతానిచ్చే ఉట్టిగా ఊరికే రావు. దేవుని ఆజ్ఞను అతిక్రమించు, దేవుడు చెప్పిన ఆ బార్డర్ దాటితే నీకు దొరుకుతుంది. నేను దాటనంటే పనికి మాలినవన్నీ వెళ్ళిపోతాయి. దేవుని ఉత్తమమైనవి, యథార్థవంతులు మేలైన వాటిని స్వతంత్రించుకుంటారనేది మనం చూస్తాం. యథార్థవంతులకు ఏ మేలైనా చేయక మానడు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి యథార్థత, దేవుని భయం. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో మనకు కనిపించేదంతా కూడా దేవుని భయం. ఒక వాక్యం చదువుకొని ముగించుకుందాం. దేవుని వాక్యంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, మనకు వాగ్దానములు ఉన్నవి, మన లోకస్తుల వలె ఏ దిక్కుకు వెళ్ళాలో, అష్ట దిక్కులు వెతకాలో, ఏ పుట్టునో, ఏ చెట్టునో, ఏ దీన్నో, ఎక్కడుందో అదృష్టం కొరకు అంతా ప్రపంచమంతా జల్లెడ పట్టాలి, గాలించాలనే స్థితిలో మనం లేము. మనకు వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు ఇలా ఉండు, ఒక్కొక్కటి నేను అనుగ్రహిస్తూనే ఉంటాను, అది నీ జీవితంలో వస్తుంది, నువ్వు నమ్మకంలో కొనసాగని చెప్పాడు. కాబట్టి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. దేంతో? దేవుని భయముతో ఏం జరుగుతుంది? పరిశుద్ధతలో ఉన్న లోపాలు తొలగిపోతాయి. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం, పరిశుద్ధతలో నిలబడతాం. సార్దీ సంఘంతో అన్నాడు, చావనై ఉన్న వాటిని బలపరచు. అది మనం గ్రహించాలి. ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్ణమవుతుంది, లోపాలు తొలగిపోతాయి, ఆక్షేపణలు తొలగిపోతాయి. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. దేవుని భయం దగ్గరికి రండి. ఎలా వెళ్తారు మీరు? సంపూర్ణంగా. శరీరము, ఆత్మ ఎలా వెళ్తుంది? ఒక బండి రిపేర్ స్టేషన్లోనికి వచ్చి రిపేర్ చేయబడి మొత్తం ఎలా కడిగి షైనింగ్, అందులోండి వచ్చినప్పుడు, ఆ సర్వీసింగ్ సెంటర్ నుండి బయటికి బండి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందండి? ఆ బండిని ఎప్పుడు చూడరేమో, ఆ రోజు మాత్రం ముందు చూస్తారు, వెనక చూస్తారు, దాన్ని చూసారు. అలా అవుతాం మనం. ఎక్కడ? దేవుని భయం మనల్ని అలా చేస్తుంది. అక్కడ కనబడాలి. యోబు ఆలోచించాడు. దేవుడు అడిగినప్పుడు, దేవుడు విచారణ చేసినప్పుడు, దేవుడు దాన్ని గురించి నన్ను ప్రశ్నించినప్పుడు ఆయన ముందు నిలబడాలి కదా. అప్పుడు ఆయన మెచ్చుకునేటివే ఉండాలి, వేరేటి ఉంటే ఇప్పుడే మనకు అవకాశం ఆయన దగ్గరికి వెళ్ళి ఆ దేవుని భయం,
ఆ తీర్పుని ఇప్పుడే ఆలోచిస్తే అక్కడ వేరేవన్నీ కొట్టేస్తాడు, అసలేనే ఉంచుతాడు. దానికి ఇప్పుడే టైం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. యోబు యొక్క రహస్యం ఏంటి? నువ్వు ఇంతటి అంత రాజు వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఏంటి కారణం? ఇది ఈ అధ్యాయం అంతా ప్రతి దగ్గరని ఆలోచించింది దేవుడు. అలా ఆలోచించి సరి చేసుకొని యథార్థవంతులుగా మన జీవితాన్ని నడిపించుకోగలిగితే దేవుడు మనతో ఉంటాడు. ఏ మేలైనా మన కొరకు దేవుడు చేస్తాడు. కాబట్టి మనము నమ్మకస్తులుగా ఉండాలని, ఇతరులు మనల్ని రూఢిగా నమ్మేవారుగా వారిని సంపాదించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.